దువ్వాలు పెట్టి దువ్వుతాది ముగ్గేసేదాన్ని కూడా. ఈ ఐడియా నీకు ఎట్లా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మీలో ఉన్న నెగిటివిటీని కానీ మీలో ఉన్న బాధలన్నీ మంటలు వేసి రేపటి నుంచి ఒక కొత్త బిగినింగ్ ఆడాలి. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద నదర్ వ్లాగ్. సో వ్లాగ్ ఏంటంటే సంక్రాంతి వీక్ అయితే వచ్చేసింది అండ్ రేపు ఫస్ట్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ కాబోతుంది. భోగితో స్టార్ట్ అయిపోతుంది. రేపు మార్నింగ్ భోగి వంటలు అయితే మనం సెలబ్రేట్ చేసుకోవాలిగా. దానికోసం మనకంటూ కొన్ని ఎక్విప్మెంట్ కావాలి. దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందు రోజు రాత్రి అన్ని ప్రిపేర్ చేసుకుంటే మా అమ్మ కూడా మంచి ఐడియా ఇచ్చింది. ఫస్ట్ అయితే మనం కొన్ని కావాల్సిన కట్టెలు గిట్టెలు అవన్నీ నైట్కి నైట్ సెట్ చేసుకుందాం. రేపు ఎర్లీ మార్నింగ్ ఏ ఇష్యూ లేకోకుండా ఈజీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆర్ యూ రెడీ? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనం పుల్లల వేట కోసం పోదాం. మన దగ్గర వేట కత్తి తీసుకొని లెట్స్ గో. మా అమ్మ ఇప్పుడే అన్నీ రెడీ చేస్తుంది, క్లీన్ చేసుకుంటూ ఇల్లులు. ఇంకా అక్కడ ఏమన్నా ఉన్నాయేమో పోయి చూసి సెట్ చేసుకొని తీసుకొని వద్దాం. చీకటి అయిపోయింది. యాక్చువల్గా ఈవినింగ్ ఆ టైంలోనే ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ ఏం చేద్దాం, ఆఫీస్ వర్క్ వల్ల కుదరలేకపోయింది. ఎనీవే విల్ సీ. సన్సెట్ చూడండి ఎర్రంగా. సో ఉన్నాయి మనకు కావాల్సినవి చాలానే. ఇవన్నీ తీసుకొని పోదాం. ఇవన్నీ ఒట్టియా పచ్చియా అర్థం కావట్లేదు. ఓకే, ఇవన్నీ ఫస్ట్ తీసుకొని అక్కడికి తీసుకెళ్ళిపోదాం. డల్లింగ్స్ రేపు పద్దన భోగికి ముందు రోజు రాత్రి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ముగ్గు వేస్తుంది. ఏదో చూపియాలా గూగుల్లో చూపి అది ఇద్దన్నో ఏం లేకోకుండా ఏముందిలే ఇంకా అంతే రైటే. ఈ కింద మంట పెడితే పై నుంచి పొంగిపోయాయి. అన్నం పరిచినట్టు ఎట్ట పరిచిందో చూడండి ప్లేట్లో. ఎన్ని రంగులు ఉన్నాయో. ఓ మినీ తాళి ఉన్నట్టుంది. పాలు పొంగినాయి, కింద మంట పెట్టాలి. పాలు పొంగిన తర్వాత మంట పెడుతుంది మా అమ్మ. షిడల్లింగ్స్ హౌ కలర్ఫుల్ ఇట్ ఈస్. మనం కూడా చేసినాం ఈరోజు. అప్పట్లో ఈడంటే ఇప్పుడు నైబర్స్ ఎవరు లేరు. ఒకప్పుడు నైబర్స్ ఉంటే వీధి నిండా ముగ్గులు ఉంటాయి. ఇప్పుడు ఎంత పెద్ద ముగ్గు వేసాం మనకి ఎవరు అడ్డు రారు. అంత స్థలం ఉంది కాబట్టి అంత చెరగడలు ఆడడానికి వేద్దాం మనం. చాడు దువ్వాలు పెట్టి దువ్వుతాది ముగ్గేసేదాన్ని కూడా డిజైన్ చేయాలని. ఎన్ని టాలెంట్లో ఈ ఐడియా నీకు ఎట్లా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. దిగదే అందరు చేసుకుంటాండే నేను దూకుదామని యూట్యూబ్ లో చూసావులా అనుకున్నా. The next day. మార్నింగ్ డార్లింగ్స్, హ్యాపీ భోగి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జస్ట్ ఇప్పుడే లేచాం. చలి చంపుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ భోగి ఫైర్. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎలా ఉందో. చంద్రుడు, సన్ రైజ్ జస్ట్ అలా స్టార్ట్ అయిపోతుంది మంచుతో. సూపర్ ఉంది. నైట్ ముగ్గేసింది కదా మా అమ్మ పూర్తిగా కంప్లీట్గా. ఇప్పుడు చూడండి. లెట్స్ గో. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఇక మార్నింగ్ లేచి నైట్ కలెక్ట్ చేసి పెట్టిన కట్టెలన్నీ చిన్నగా కట్ చేసుకున్నా. దాని తర్వాత కొద్దిగా సినిమాటిక్ స్టైల్లో ప్లాన్ చేద్దామని కట్టెలన్నీ నిలబెట్టి పెడితే బాగుంటుందని ప్లాన్ అయితే వేసేసా. సపోర్ట్ కోసం కొద్దిగా ఇసుక వేసా కింద. ఇసుక వేసిన తర్వాత దానిపైన కట్టెలు నిలబెడుతుంటే సూపర్ గా సెట్ అయిపోయింది. సెట్ చేసినాం. ఇంకా ఫైర్ లీడ్ చేద్దాం లింక్స్. ఒక్క నిమిషం తిరిగైతే మండుకునేదానికి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి కదా. అట్నే అయితే మండదు అది. కొద్దిగా పేపర్ పాడో అంటిస్తే అది కూడా సెట్ అయిపోతుంది నీట్గా. ఇప్పుడైతే మనం పేపర్ తీసుకోవాలా. కర్పూరాలు ఉండింటే బాగుండేది, తొందరగా జుప్పు అని వచ్చేది. చూద్దాం ఉన్నాయేమో. ఈ గాట్ దిస్, వి ఆర్ రెడీ. లెట్స్ లీడ్ ద ఫైర్. మండిద్దాం. కొన్ని కర్పూరాలు తెచ్చుకున్నా తొందరగా మండుతాయని. చూద్దాం. హౌ ఇస్ ఇట్? లెట్స్ స్టార్ట్ దిస్. పద్ధతిగా నీట్గా కర్పూరం వేసి వెలిగిద్దాం. ఒక ఇంచి వేసుకుంటుంది.
భోగి మంటలే అంతే, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకు వచ్చిందంటే సమ్మాన్ చుట్టూ పూలు మధ్యలో ఇసుక పర్లేదు, బాగానే ట్రై చేసాం. మా అమ్మాయి చేదంతా. హ్యాపీ భోగి డార్లింగ్స్ అందరికీ. భోగి ఎందుకు చేసుకుంటారు అంటే ఇంట్లో అన్ని మనలోని నెగిటివిటీ అంతా ఈరోజు ఈ మంటలలో కలిపేసి కొత్త బిగినింగ్స్తో న్యూగా స్టార్ట్ చేద్దామని ప్రతి ఒక్కరు ఈ భోగి అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో మీలో ఉన్న నెగిటివిటీని కానీ మీలో ఉన్న బాధలు అన్నీ మంటలు వేసి రేపటి నుంచి ఒక కొత్త బిగినింగ్ ఎలా ఉంటుంది కదా, బాగుంటుంది. సో ఇంట్లో పాత వస్తువులు కూడా వేసేయండి, దీంట్లో అన్నీ తెచ్చేసి ఆల్రెడీ వేసింటారు అనుకుంటా. నేను ఈ వీడియో వదిలే టయానికి ఈ సినిమా స్టైల్ వేద్దాం అనుకున్నాం. ఇదంతా మా అమ్మ ప్లాను, మా అమ్మ ఇచ్చిన ఐడియా. ఏదో ఉండాలి పొద్దు పొద్దున్నే భోగి మంటలతో ఫ్రెష్గా ఫ్రెష్ చేయలేదనుకోండి, భోగి పంట రోజు లేట్గా చేయాలి. సో డల్లింగ్స్, భోగి స్పెషల్ దోశలు కదా, వేద్దాం. ఈరోజు మనమే వేసుకుందాం. లెట్స్ గో. దీని మీద వద్దా, ఈరోజు మనం ఫేమస్ కడప కారం దోశ అయితే ట్రై చేస్తాం, చూపిస్తాం మీకు. నెయ్యి, ఎర్రకారం, పప్పుల పొడి, బొంబాయి చెట్టి, మా సైడ్ దోశ ఎలా ఉంటుందో విల్ షో. అన్నీ వేసి దోశ మీద అలా పప్పు పొడి జరుగుతుంటే అబ్బా అది తిరిగిపోద్ది అనుకునే వల్ల మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు దోశ కూడా కొద్దిగా చిన్నది వేసి విల్ మేక్ ఇట్. దోశ రుద్దడం సరిగ్గా రుద్దినే నేను, అప్పుడు పిండి ఎక్కువ వాడడం వల్ల అది ఇలా వచ్చింది అంతే. చెట్టు. సో ఫైనల్లీ దోశ అయితే వేసేసాం. యాజ్ యూజువల్గా ఫస్ట్ దోశ దేవుడికి ఇచ్చేసాం, ఎందుకంటే అది బాగా రాలేదు కాబట్టి. అట్ లాస్ట్ కష్టపడి మనం అయితే సక్సెస్ఫుల్గా దోశ వేసాం. హ్యాపీ భోగి డార్లింగ్స్. అబ్బా సూపర్, అబ్బా సూపర్. నేను వేసిన దోశ కాదు. బై, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో డార్లింగ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎనీవే ఉంటా, బోయ్.